నారాయణ శతకం. అరయ దిక్కున వాయువు సూర్యుడును వరుణుండు నశ్విలుడు బరగ సూత్రాదులకును నదిపతులు పరికింపనారాయణ. అసలుడింద్రుడు విష్ణువు మృత్యువును నల ప్రజాపతియు గూడి యునరగా నాడులకును నదిపతులు పరికింపనారాయణ. పంచీకృతం బాయను భూత పంచకము ప్రబలించి సృష్టి పంచీకృతము చేతను స్థూల రూపములాయ నారాయణ. 10 ఇంద్రియముల మనసు బుద్ధియును బ్రాణంబులైదు గూడి 17 తత్వములను సూక్ష్మ రూపములాయ నారాయణ. స్థూల సూక్ష్మములు 2 కలుగుటకు మూలమగు నజ్ఞానము ఈల కారణమాయను జీవులకు నాలోన నారాయణ. ఈ 2 దేహములకు విశ్వంబు నెల్ల బ్రకటంబాయను నామరూపముల చేత లోకైక నాయకుడ నారాయణ. కొన్ని మాయను బుట్టును గుడ్లతో కొన్ని తనువులు పుట్టును కొన్ని ధరణిని బుట్టును జమటలను కొన్ని హరినారాయణ. ఈ చతుర్విధ భూతములందు గడు హెచ్చు మానవ జన్మము నీచమని చూడరాదు తథ్యమే నిర్ణయము నారాయణ. ఈ జన్మమందే కాని ముక్తి మరి ఏ జన్మమందు లేదు. చేసేటదనులు తెలియక మానవుడు చెడిపోవు నారాయణ. చేతనాచేతనములు పట్టుచును రోతలకు లోనగుచును నాదంగ పడుచుండును గర్మముల చేతనతుడు నారాయణ. సకల యోనుల బుట్టుచు బలుమారు స్వర్గ నరకముల బడుచు నొకట నూరక గానక పరితాపముంది తిని నారాయణ. వెలయనెను 14 లక్ష యోనుల యందు బుట్టి గిట్టి ఎలసి మూర్ఛల చెందుచు బకు తుక్కముల చేత నారాయణ. క్రమముతో మనుజ గర్భమున బడుచు కర్మ వసగతుడగుచును అమితముగా నచ్చోటను గర్భ నరకమున పడు నారాయణ. ఈశ్వరాజ్ఞను పుట్టిన తెలివిచే హృదయమున తలపోయుచు విశ్వమున తను వందిన పాటలెల్ల వేర్వేరు నారాయణ. చాలునిక నీ జన్మము నిక పుట్టు చాలు శ్రీహరి భజించి మేలు చెందదననుచును చింతింతు నాలోన నారాయణ. ప్రసవ కాలమున తల్లి గర్భమున పాదుకొని నిలువలేక వసుధపై నూడి పడిన తెలివిచే పాపోవు నారాయణ. చెనుపాలు గుడిచి ప్రాణధారమున మూత్రమలంబులోను మునిగి తేలుచునుండును దుర్గంధమున దేహి నారాయణ. బాలత్వంబున బిత్తరైనలు గడల పారాడు సిగ్గులేక పాలుపడి యవ్వనంబున విషయానుభవముందు నారాయణ. ముదిమి వచ్చిన వెనుకను సంసార మోహంబు మానకుండా తుదనేగు కర్మగతుల పొందుచు ముదమేమి నారాయణ. అజ్ఞాన లక్షణంబుల ఇటువంటివని విచారించి నరుడు సుజ్ఞానంబునకు దగిన మార్గంబె చూడవలె నారాయణ. వేదాంత వేది అయిన సద్గురుని పాద పద్మముల చెంది ఆదయానిధి కరుణచే సద్బోధమందవల నారాయణ. ఏ విద్యకైన గురువు లేకున్న నా విద్య పట్టుపడదు కావునను అభ్యాసికి గురు శిక్ష కావలెను నారాయణ. గురుముఖంబున విద్యలు ఎన్ని గైకొనిన భావజ్ఞానంబు నిరతరాధ్యాత్మ విద్యానభ్యసింపగలేడు నారాయణ. అనపేక్షకుడు తదయుడు వేదాంత నిపుడయ్యాచార్యుడు దొరకుటకు రూపమపుడు గురుతైన గురి ఎప్పు నారాయణ. అట్టి సద్గురుని వెదకి దర్శించి యామాత్ముని పదములు పట్టి కృతకృత్యుడవును సాధకుడు గట్టిగా నారాయణ. మొగి సాధనములు 4 కనరుడు ముఖ్యాధికారి అగును తగిన ఉపదేశమునకు యోగ సాధకులలో నారాయణ. ఇది నిత్యమిది అనిత్యం బనుచు తన మది వివేకించుటొకటి
ఎదును నిహ పరసుఖములు కోర దిగినదొకటి నారాయణ. ముదముతో సమాధమది షట్క సంపద కలిగియుండుటొకటి. విదితముగ ముక్తి పొందగాంక్షించుటది ఒకటి నారాయణ. ఈ 4 సాధనముల నదికారి అయి నిజాచార్యు చేరి నానా ప్రకారములను శుశ్రూష నడుపవలె నారాయణ. ఉల్లమున కాపట్యము లవమైన నుండనీయక నిరతము తల్లి తండ్రియు దైవము గురువనుచు తలపవలె నారాయణ. తనువు ధనమును సంపద గురుని సొమ్మని సమర్పణము చేసి ఎనసి తత్పర తంత్రుడై నిత్యమును వెలగవలె నారాయణ. ఏ నిష్ట గురునిష్టకు దీటుగాది ప్రపంచంబునందు మానసమును దృఢము చేసి ఎలరవలె మౌని అయి నారాయణ. ఇట్టి శిష్యుని పాత్రత వీక్షించి హృదయ కారుణ్యంబున నెట్టుకొని బ్రహ్మ విద్య గురుడసగునయ్యమున నారాయణ. బ్రహ్మంబు గలుగగానే ఏ తత్ప్రపంచంబులు కలిగియుండు బ్రహ్మంబె లేకున్నను లేది ప్రపంచంబు నారాయణ. ఈ విధమున సూక్తుల బ్రహ్మ సద్భావంబు కలుగజేసి భావగోచరము చేయు చిత్స్వరూపంబులెల్ల నారాయణ. ఆ బ్రహ్మమందె పుట్టు విశ్వంబు నా బ్రహ్మమందెయుండు నా బ్రహ్మమందె ఎనుగు యదే చూడుమని చూపు నారాయణ. అది సచ్చిదానందము అది శుద్ధి యతి బుద్ధి యది యుక్తము యది సత్యమది నిత్యము నది పరంజ్యోతియగు నారాయణ. అదే బ్రహ్మమదే విష్ణువు నదే రుద్రుడది ఏ సర్వేశ్వరుండు అది పరంజ్యోతి అనుచు బోధించు విదితముగ నారాయణ. భావింపవచము కాదు నిట్టిదని పలుక శక్యంబు కాదు భావంబు నిలుపు చోట నడితాను పరమౌను నారాయణ. అది మాయతో గూడగా శివమయ్య నదియ విద్యను గూడగా విదితముగా జీవుడాయనని తెలుపు వేర్వేర నారాయణ. శివుడు కారణ శరీర కార్యంబు జీవుడా లక్షణములు దివ్విధముగా తెలియననుచు బోధించు వివరముగా నారాయణ. హరియ 24 తత్వంబులయ్యుండుటది ఉరసి కరతలామలకముగను బోధించు క్రమమునను నారాయణ. కారణము కార్యమగుచు వ్యవహార కారకాఖ్యత నుండును నారూఢి బ్రహ్మాండము పిండాండమని తెలుపు నారాయణ. 5 భూతములు నింద్రియములు 10 అంతరంగములు 4 నైదు విషయములు తత్వ సంఘాతమని తెలుపు నారాయణ. స్థూల సూక్ష్మాకృతులను కారణముతో 3 తెరగులగును నీలమగునందు నమరునని తెలుపు నాలించి నారాయణ. విలసి పంచీకృతములు నగుభూతములకు బుట్టినది తనువు స్థూలంబునది ఎనుచును బోధించు దయతోడ నారాయణ. 5 నింద్రియములు ప్రాణము 5 మనస్సును బుద్ధియు పాదుకొని సూక్ష్మమందు బోధించు ప్రకటముగా నారాయణ. గాఢమగున జ్ఞానము నీ రీతి కారణ శరీరమగును మూఢులకు వశము కాదు తెలియగను మోదమున నారాయణ. ఈ 3 తనువులందు తానుండు నీ తనువు దాననుచును వ్యామోహపడుచుండును జీవుడు వరుసతో నారాయణ. కలలేక నిద్రించును కలగాంచి కడుమేలు కొనుచుండును కలకాలమీ జీవుడి త్రివిధముల కలిసియును నారాయణ. ప్రాజ్ఞతైజన విశ్వలు తానయి పర్యాయముగ జీవుడు ప్రజ్ఞ గోల్పడి పొందును సంసార బంధము నారాయణ. మూఢవస్థలకు సాక్షి నైపుట్టి మూలముదా తెలిసిన చూడుమతి సన్మార్గము తేటగా చూపుచును నారాయణ. నీవు దేహంబుగావు ప్రాణంబు నీవు కాదింద్రియములు నీవు కాదని తెలుపును వేదాంత నిలయమున నారాయణ. అనల తప్తంబు కాదు జలమునను మునిగి తడికి చెందపోదు
అనిల శుష్కంబుగాదు నిరుపమంబని తెలుపు నారాయణ. కామహంకారమిప్పుడు చిత్తంబుగా నీవు బుద్ధి నీవు కావు మనసులు సత్యము సాక్షివగు గట్టిగా నారాయణ. దేహధర్మములు నీకు దోచుటంతెగాని నిత్యముగను మోహంబు మాను మనుచు బోధించు ముఖ్యముగ నారాయణ. ఇన్ని దేహములు చెడినా నీవనేక స్వరూపుండవగుచు జన్నలరియందు నిలను తత్వ ప్రసిద్ధముగ నారాయణ. అన్ని వేదాంత వాక్యములలో మహావాక్యములు 4 నిన్ను నీశ్వరునిగాను వర్ణించు నిక్కముగ నారాయణ. ఉభయ దృశ్యోపాధులు కడద్రోసి బోకయ్యాత్మ మిగుల నభయముగ నిటులెప్పుడు చింతింపుమని తెలుపు నారాయణ. జీవ శివ తారతమ్యమున నైక్య సిద్ధి కానేరదనుచు భావ సంశయము దీర్పు కార్యార్థ పటిమచే నారాయణ. నిర్వికారుడవు నీవు నీ యందు నిజమైన చందమునను బర్భు ప్రకృతి వికారములని తెలుపు ప్రౌఢిచే నారాయణ. సద్గురుండి రీతిగా బోధించు సరళితో వాక్యార్థము హృద్గతము చేసియుండి జగతి జీవింపుదను నారాయణ. అని చింతనము చేయుచు చిత్తమున ధనివి చెందుచునెప్పుడు కనుదమ్ములను ముడుచుచు ధ్యానముగా చేయు నారాయణ. అపగతాపకృత్యుడై ఈ రీతి నభ్యాసమొనరించుచు నపరోక్ష సిద్ధి పొందు బ్రహ్మంబు తానగుచును నారాయణ. కందలిత హృదయుడగుచు సచ్చిదానంద స్వరూపుడగును సందర్శితాత్ముడగుచు నుండు నవికారతను నారాయణ. అవ్యయానంద పూజ్య గణరాజ్య సింహాసనాసీనుడగుచు భవ్యాత్ముడై వెలసెను పూజ్య సంభావ్యుడై నారాయణ. నీవు సకలంబుగానే యున్నదే నీ కన్న వేరొకటి జీవుడని వర్ణించుట వ్యవహార సిద్ధికి నారాయణ. చిలుక పలుకులు పలికితి నాకేమి తెలియు తత్వ రహస్యములు వలదునను నేరమెంచ సాధులకు నలినాక్ష నారాయణ. శరణు భక్తార్తిహారి గురు రూప శరణు సజ్జన రక్షక శరణు దురితౌ గణాచ శరణు నింపు కరుణించు నారాయణ.